శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ వాళ్ళ ఛానల్. డిసెంబర్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా విశ్లేషించుకుందామండి. ఆల్మోస్ట్ 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసానికి వచ్చాం, సంవత్సరం చివరికి వచ్చాము. 2026 సంవత్సరంలో అడిగట్టడానికి ఒక వాసమైన సమయం ఉంది. సో కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరాంతంలో చూద్దామండి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ 2026 అండి. ఏది ఏమైనా కూడా కర్కాటకానికి 2025లో ఏప్రిల్ 1, 2025 నుండి అష్టమ శని తొలగిపోయి నవమ స్థానానికి శనేశ్వరుడు వెళ్ళాడు. గురుడేమో 1000 స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో ఈ యొక్క గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే డిసెంబర్లో వక్రగతి చెందినటువంటి యొక్క గురుగ్రహము డిసెంబర్ 5న 12వ స్థానమైనటువంటి ఈ యొక్క మిథునానికి వెళ్తున్నాడండి. బుధ గ్రహం ఏమో డిసెంబర్ 6వ తారీఖున తులరాశి నుండి వృశ్చిక రాశికి 5వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. ఈ యొక్క కుజుడు మార్స్ డిసెంబర్ 7న ధనస్సు రాశిలో సంచారం ఆరంభిస్తున్నారు. ఈ యొక్క సూర్యభగవానుడు డిసెంబర్ 16వ తారీఖున ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు. శుక్రుడు వచ్చి డిసెంబర్ 20న ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడు, వృశ్చికాన్ని వదిలి. ఈ యొక్క బుధుడు 2 రాశులు మారుతారు, 3వ రాశిలో కూడా అడుగెడతారు నిలాకరణ. బుధుడు 29 డిసెంబర్ రోజున ధనుసు రాశిలోకి కూడా వస్తారండి. మరి ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూస్తే డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎలాంటి ఖర్చులు అయ్యాయంటే ఇవి శుభ కార్యక్రమాల కోసం జరిగేటువంటి ఖర్చులు. 12వ స్థానంలో గురుడు ఉన్నారు. ఇంటి కొనుగోలు కావచ్చు, వివాహం కావచ్చు, పిల్లల విద్య కోసం కావచ్చు, ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ యొక్క ఖర్చులు భవిష్యత్తులో ఆనందకరమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి చక్కగా మీరు ఖర్చు చేయొచ్చు. బుధుడు 5వ ఇంట్లో సంచారం చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న లాభాలు ఉంటాయి. అదేవిధంగా అనుకోని డబ్బు లభించే అవకాశం కూడా కనబడుతుందండి. మరి డబ్బు ఖర్చు చేసే ముందు ఎప్పుడు కూడా బడ్జెట్ సిద్ధం చేసుకోండి దయచేసి. దైవ కార్యక్రమాలు అయితేనేమి, విద్యా పరంగా అయితేనేమి, దాన ధర్మాలకు చేసేటువంటి ఖర్చులు చేయడం ద్వారా దోషాలు కూడా తగ్గింపబడతాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో వెనకాముందాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పార్టీలకి, పబ్లకి ఇలాంటి వాటికి తగ్గించుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి ఉండొచ్చు, నిద్రలేమి, కొంత నొప్పులు, బాడీ పెయిన్స్ లాంటివి ఉంటాయి. ఏది ఏమైనా గత 3 ఏళ్లుగా మీకు అష్టమ స్థితిలో ఉన్నప్పుడు చూడండి, మానసిక ఒత్తిడి నుంచి బయటపడే సమయం మొదలైందండి. ఈవెందో ఏప్రిల్ 1వ తారీఖే మీరు మారినా కూడా శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి పెద్ద ఉత్తమ ఫలితాలు పొందలేకపోయారు. సో మానసిక శాంతి కోసం ధ్యానము, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. సంక్రాంతి వరకు కూడా ప్రతిరోజు పసుపుతో చేసిన దీపం వెలిగించండి, చాలా అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. భాగ్యాధిపతి గురుడు. పిల్లలతో సమయం గడపడం, సంగీతము, ధ్యానం ఇవన్నీ కూడా మానసిక సమతుల్యతను ఇస్తాయి అని భావించాలండి. మరి ప్రేమ సంబంధం, బాంధవ్యాల విషయంలో చూస్తే డిసెంబర్ నెల ప్రేమ జంటలకి, అదే నిశ్చితార్థం చేసుకోవాలనుకున్న వారికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పాలి. 5వ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు రొమాంటిక్ ఫీలింగ్స్, భావాలను పెంచే అవకాశం బలంగా ఉంది. కుజుడింట శుక్రుడు ప్రేమయాత్రలు కావచ్చు, చిన్న చిన్న షాపింగ్స్ కావచ్చు, బయటికి వెళ్ళటము, జర్నీ చేయడం, అవుటింగ్స్ లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే సింగిల్గా ఉంటారో వారికి ఫ్రెండ్లీగానో లేదంటే కనుక లవ్ ప్రపోజల్ వచ్చే అవకాశం మాత్రం ఉంది. అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడం లేదండి, ఇక్కడ దయచేసి గమనించగలరు. మరి శుక్రవారం రోజున అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారి పట్టుదలగా జంటలు ఎవరైతే ఉంటారో విభేదాలను మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం అండి. మరి 6వ ఇంటిలో 6th హౌస్లో ధనస్సు రాశిలో 4 గ్రహాల సంచారం ఉంటుందండి. 6వ స్థానం అంటే ఏంటి? శత్రు, రుణ, రోగ బాధ. సో కాబట్టి పోటీతత్వాన్ని పెంచుతుంది. కోర్టు కేసులు ఏమైనా ఉన్నా దాని సంబంధంగా కొంచెం కఠినంగా ఉంటాయి. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి విజయావకాశం బలంగా ఉంది అని చెప్పాలి. ఖర్చులు అయితే తప్పవు, కానీ ఫలితాలు మాత్రం ఆలస్యంగా వస్తాయని చెప్పవాలి. అందుకనే క్రమబద్ధతతో సమస్యలను ఎదుర్కోండి దయచేసి. లీగల్ వ్యవహారాల్లో, కోర్టు కేసుల్లో శాంతంగా, కూల్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చూస్తే పదోన్నతి, ఏదైనా కాంపిటేటివ్ రాయడము, అకౌంట్స్ టెస్ట్ రాయడం ఇలాంటివి కానీ ఉంటాయండి. మీకు కనుక జరుగుతున్న దశ అంతదశ కనుక సపోర్టివ్గా ఉంటే మాత్రం పదోన్నతి, డబ్బులు పొందే అవకాశం ఉంది. సీనియర్లు మాత్రం కఠినంగా వ్యవహరిస్తారు, ఓపికగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే టార్గెట్లు హార్డ్గా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. మేనేజ్మెంట్ బాగా ప్రెజర్ పెంచుతారు. ఏదేమైనా శాంతంగా, క్రమబద్ధతతో పనిచేయాలి. మీరు మీ యొక్క
గోల్స్ వాటి మీద దృష్టి పెట్టి ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ అవుట్ రైట్ గా ఫలితం వస్తుంది. కాబట్టి సో వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మీ పని మీద ధ్యాస ఉంచండి, సరిపోతుంది. మరి పొలిటికల్ లీడర్స్ కి అంటే రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే, వీరు పొలిటికల్ లీడర్స్ ఈ మాసంలో కర్కాటక రాశి వారు దూర ప్రాంత పర్యటనలు చేయాల్సి రావడం, రాజకీయంగా పోటీతత్వం ఎక్కువగా ఎదుర్కొంటారండి. సో మీ యొక్క పార్టీలో అంతర్గత వివాదాలు పరిష్కరించడంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దు. సినిమా రంగం వ్యక్తులు, క్రియేటివ్ గా ఉండేవాళ్ళు, సోషల్ మీడియా ఉండేవారికి అయితే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఖర్చులు అవుతాయండి, కానీ ఖర్చులకు వెనకాలకండి ఫలితాలు కూడా మంచి ఫలితాలు అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. మరి ఉపాధ్యాయులు, టీచర్స్, గురువుల విషయంలో ఏంటంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, దూర ప్రాంతానికి వెళ్ళాల్సిన సందర్భం మీకు కనపడుతూ ఉందని చెప్పాలండి. అదేవిధంగా కొంతమంది టీచర్స్కి అదే క్లాస్లో చెప్పాల్సి రావటం, అదే పనులు చేయాల్సి రావడం, అదే సబ్జెక్ట్ టీచ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. రెమెడీ ఏంటయ్యానంటే శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతి ఆరాధన, గణపతి పూజ చేసుకున్నాక ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అబ్స్టకిల్స్ లేకుండా ముందుకు వెళ్తాయి పనులు. డ్రైవర్లు అయితేనేది, వాహనదారులు అయితేనే వీళ్ళ విషయం అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా వాహనాల ఖర్చులు కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. అతి నమ్మకం వద్దండి, ఓవర్ కాన్ఫిడెన్స్గా వద్దు. అదేవిధంగా వేగంగా వెహికల్స్ నడపకండి. దర్ ఇస్ అ స్మాల్ పాసిబిలిటీ ఉంది, చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. డబ్బుల విషయంలో పొదుపు పాటించండి, సేవింగ్ అలవర్చుకోండి. వైద్య రంగంలో ఉన్నవారు ఎవరైతే కనుక కొత్తగా కోర్సు, పీజీ లాంటిది అయిపోయిన వాళ్ళు, నిపుణులు ఎవరైతే ఉన్నారో కొత్త క్లినిక్లు కూడా ప్రారంభించడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలండి. డిసెంబర్ 15 లోపల మీరు ధైర్యంతో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు అని చెప్పవచ్చు అండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే అంటే సన్నద్ధత పెంచుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. మీ యొక్క మానసిక భ్రాంతి, భయము, ఆందోళన తొలగాలంటే ధ్యానం బాగా చేయండి. క్రియేటివ్ ఫీల్డ్లో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మీ అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ పరంగా చూసుకుంటే సోదరులు లేదా పిల్లలతో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఏది ఏమైనా అవి మాట్లాడుకుంటే సర్దుకుంటాయి కాబట్టి సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రైతులకు ఏంటంటే ఖర్చులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. నీటి వనరులు ఉన్న వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సో మీ దగ్గర పనిచేసే కూలీలతో తగాదాలు వద్దు. సో కొంత వ్యయం కూడా వ్యర్థాలు సంభవించే అవకాశం కూడా కనపడుతుంది. ఇక్కడ సంతానం కోరుకునే వారికి ఏదైనా IVF లేదా ఇతర వైద్య సంబంధంగా సహాయంతోనే సంతానం కోరే వారికి మంచి కాలం అని చెప్పాలండి. బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం కూడా కనపడుతుంది. కొత్త వివాహాలు ఆలస్యం అవుతాయి. సో కాబట్టి వేచి చూడండి, కంపాటబిలిటీ చెక్ చేసుకున్నాకనే ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి వారు ఓర్పు, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. సో దెన్ ఓన్లీ విల్ విన్ అండి. ఏది ఏమైనా 2026వ సంవత్సరం మార్పుల సంవత్సరం. దశల వారీగా మీకు ఫలితాలు, విజయాలు వస్తాయి. గురు అనుగ్రహంతో మీ యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం రాబోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఓపికగా, పేషెన్స్గా ఉండండి. ప్లాన్ వేసుకోండి. రాబోయే 2026లో చక్కగా ఫలిస్తాయండి. గురువారం రోజున పసుపు పుష్పాలు సమర్పించండి. దక్షిణామూర్తి, శివుడు ఇలాంటి వారి దగ్గర. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. ప్రతిరోజు గురుమంత్రం పఠించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. గణపతి పూజ, ప్రేయర్ చేసుకోవడం కానీ ఏదైనా మొదలెట్టే ముందు కూడా మంచి ఫలితం ఇస్తుంది. టేక్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎల్డర్ పీపుల్, పర్టికులర్గా అమ్మా నాన్న లేదంటే కనుక పెద్ద ఎల్డర్ పీపుల్ యొక్క వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు పనులు మొదలెట్టండి. సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారండి. ఏది ఏమైనా 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు గత సంవత్సరం 24-25 సంవత్సరంలో పడిన కష్టాల నుండి విముక్తి కలగబోతుంది. సో బీ ప్రిపేర్డ్. 2026 ఆరంభం అవబోతుంది. 2026 అంటే 2+0+2+6=1 అవుతుంది. సో మీ యొక్క ద్వితీయాధిపతి రవి అవుతాడు. ధనస్థానం ఉంది, వాక్కు స్థానం బలపడుతుంది. రవి అంటే ఆత్మస్థైర్యము, లీడర్షిప్ క్వాలిటీస్ అండి. సో ఆ రకంగా మీరు ట్రైన్ అప్ అవ్వండి. ఆలోచన విధానంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మీకు ఇంకా ఎవరైనా కర్కాటక రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేసాం. చాలా మంది చూసి ఉంటారు. చూడని వారి కోసం డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో లింక్ని ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 2026వ సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు అని చెప్పి ఒక కర్కాటక రాశి వారికి సంబంధించిన వీడియో ఒకటి చేసాం. అది కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఇంతే కాకుండా మీరు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలి సులభంగా, ఈజీగా తెలుగులో అనుకుంటే అలాంటి వారి కోసం 30 వీడియోల రూపంలో చాలా మంచి టాపిక్స్ అన్నీ కవర్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 వీడియోలు రిలీజ్ చేశాము. సో లాస్ట్లో మీకు జాతక విశ్లేషణ ఎలా చేయాలని కూడా మీకు క్లియర్గా ఒక వీడియో చేశాను. 2 చార్ట్స్ కూడా, బర్త్ చార్ట్స్ కూడా వివరించడం జరిగింది. ఎలా చేయాలో లగ్నం నుంచి 12 భావాలు కూడా. సో మంచి, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కోర్సు మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.